$30 ట్రిలియన్ జీడీపీ, $39 ట్రిలియన్ అప్పున్నటువంటి అమెరికా వచ్చే ఏడాదికి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోబోతోంది కాబట్టి, దాని నుంచి బయటపడటం కోసమే ఒక దేశభక్తిని రేకెత్తించి, ఇదిగో ఇండియా వాడు నా మాట వింటలేదు, మనం అమెరికన్స్ ఫస్ట్ మనమే ఉండాలి అని చెప్పినట్టే నాలు వింటలేదు కాబట్టి ఆడి మీద ₹50 ట్యాక్స్ వేసాను. అట్లాగే ఇరాన్‌తో సంబంధాలు తెగతెంపులు చేసుకోలేదు కాబట్టి ఇంకో ₹25 వేసాను. గ్రీన్‌లాండ్ లాక్కుందాం అనుకుంటుంటే దాన్ని వినలేనందుకు గాను యూరప్ దేశాలు మన మిత్ర దేశాలు వాళ్ళ మీద టారిఫ్‌లేసాను. ఇట్లా టారిఫ్‌ల మీద టారిఫ్‌లేస్తున్నటువంటి ట్రంప్‌కి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, యూరప్‌లో ఇదివరకు కనుక యూరో తీసుకొచ్చినందుకు ఆళ్ళ మీద ఆగ్రహించి నిదానంగా ఆళ్ళని దారిలోకి తెచ్చుకొని, యూరోని డౌన్ చేసుకొని ఇప్పుడు వాళ్ళ మాటే చెల్లుమాట అయ్యేటట్లు చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు బ్రిక్స్‌కి భారతదేశం, చైనా, రష్యా 3 కలిసి త్వరలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి ఈ దఫా అధ్యక్షత భారతదేశం వహించబోతోంది. బ్రిక్స్ కరెన్సీ అని ఆయన భయపడతా ఉంటుంటే, కరెన్సీ తేవట్లేదు గానీ బ్రింక్స్ లింకింగ్ డిజిటల్ కరెన్సీస్ విధంగా అడుగులు వేస్తున్నారు. అంటే ఇక పైన డిజిటల్‌లో డబ్బులు ట్రాన్సాక్షన్ మార్చుకుందాం ఒకళ్ళకొకళ్ళం అన్నటువంటి ప్రతిపాదనని భారత్ తీసుకొస్తుంది. ఇది అమల్లోకి వస్తే డాలర్‌లెస్ ఎకానమీ అవుతుంది. ఈ రష్యా, భారత్, చైనా గనక డాలర్‌లలో ఈ డిజిటల్ కరెన్సీలో తీసుకుంటే అతి పెద్దదైనటువంటి దెబ్బ పడేటటువంటిది అమెరికాకే. కాబట్టి మరి మళ్ళీ ఏమన్నా మంటెక్కుతదేమో చూడాలి.